దేవుని బిడ్డలారా, ఒక చిన్న మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము. దేవుని బిడ్డలారా, ఒకసారి మనం కొత్త నిబంధనలో దేవుని బిడ్డల లోకసువార్త దేవుని బిడ్డల 2వ అధ్యాయంలో మనం క్రిస్మస్ మాట్లాడుకునే ఒక మాట ఉంటుంది. ఆ మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 8 నుంచి 14 వరకు జ్ఞాపకం చేసుకుందాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో నుండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచు ఉండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ఏమైంది? ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొట్టిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. హల్లెలూయా. దేవుడి మాటలు మన ఇంట్లో దీవెనకరంగా చేయును గాక. కొన్ని మాటలు మనం జాగ్రత్తగా విందాం. ఇక్కడ ఒక సందర్భం మనకు కనబడతా ఉంది. ఏంటో సందర్భం అంటే, యేసుక్రీస్తు పుట్టిన తర్వాత, ఎవరు పుట్టిన తర్వాత? యేసుక్రీస్తు పుట్టిన తర్వాత ప్రియదేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా ఈ యొక్క ప్రియదేవుని బిడ్డలారా ఆ సంగతి ఎవరికి తెలియచేయబడిందంటే గొర్రెల కాపరులకి తెలియచేయబడింది. ఎందుకు గొర్రెల కాపరులకు తెలియచేయబడింది అంటే, ప్రియదేవుని బిడ్డలారా, ఆ సందర్భం నేను తర్వాత చెప్తాను. కానీ ఇది నిజముగా జరిగింది. ఎక్కడ జరిగిందంటే ఈ పట్టణం, హల్లెలూయా, ఈ యొక్క ఇశ్రాయేలు పట్టణంలో ఈ సందర్భం అనేది జరిగింది. దేవుని బిడ్డలారా, ఈ యొక్క స్థలానికి మేము కూడా వెళ్ళడం జరిగింది. అంటే దేవుడు ఎక్కడైతే దేవదూత దేవుని బిడ్డల గొర్రెల కాపరులకు ప్రత్యక్షమైందో అదే స్థలంలో, హల్లెలూయా, ఎందుకండి అదే స్థలంలో మేము కూడా అడుగు పెట్టడానికి దేవుడు సహాయము చేశాడు. అదే స్థలంలో దేవుని బిడ్డ దేవదూత ఏమైందంటే గొర్రెల కాపర్లకి ప్రత్యక్షమైంది. యాక్చువల్ ఆ స్థలం ముందు వాళ్ళు ఏం చేస్తున్నారంటే చలి కాసుకుంటా ఉన్నారు అని రాయబడింది. అక్కడ ఏం చేస్తున్నారంటే, అంటే ఇంకో మాటలో చెప్పాలి అంటే, దేవుని బిడ్డ అదొక గుహ, అదేంటిదంటే ఒక పెద్ద గుహ. ఆ గుహలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే, గుహలో ఉన్నప్పటికి కూడా వాళ్ళకి ఏమవుతా ఉందంటే చలి పుడతానే ఉంది. గుహలో ఉన్నప్పటికీ వాళ్ళకి అది ఎలా ఉందంటే ఇబ్బందిగానే ఉంది. కాబట్టి ఆ గుహలోకి వెళ్ళి మంట పెట్టుకొని చలి కాగుతూ ఉన్నప్పుడు దేవుని లోత ఏమైంది? ఆ గుహలో వాళ్ళకి ప్రత్యక్షమైంది. హల్లెలూయా. అది వారిని బహుగా భయభ్రాంతులు గురి చేసింది. ఒకటి ఏంటంటే వాళ్ళు బయటికి రాలేరు, ఎందుకంటే అదేమైంది? గుహ ఉంది. ఏం చేయాలో వాళ్ళకి అర్థము కాలేదు. ఆల్రెడీ అడవిలో ఎలా ఉంటుంది? చీకటిగా ఉంటుంది. ఆ చీకటిలో వీళ్ళు ఇంకెక్కడ ఉన్నారు? గుహలో ఉన్నారు. ఆ గుహలో వీళ్ళు ఏం చేస్తున్నారు? చలి. ఇటువంటి బలహీనమైన పరిస్థితుల్లో దేవుని దూత వారికి ప్రత్యక్షం అవగానే, దేవుని బిడ్డలారా,
ఈ ప్రత్యక్షత హల్లెలూయా వారిని ఏం చేసిందంటే చాలా భయభ్రాంతులకు గురి చేసింది. అక్కడ ఏమని రాశాడు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచాను, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. హల్లెలూయా గట్టిగా చెప్తాము. హల్లెలూయా. ఈ విషయం ఏం చేసిందంటే వారికి తెలియజేసింది. ఎవరు తెలియజేశారు? దేవదూత ఈ విషయాన్ని ఏం చేసింది? ఆయనకు తెలియజేసింది. హల్లెలూయా. ఈ దేవుని బిడ్డలారా, ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, ఏ స్థలంలో అయితే దేవదూత వారికి కనిపించిందో, లేకపోతే ఏ స్థలంలో అయితే దేవదూత వారికి ప్రత్యక్షమైందో, నిజానికి అదే స్థలంలో ఆ దినాల్లో ఎవరు గొర్రెలు కాచేవారు అంటే, ఈ దేవుని బిడ్డలారా, ఆ దావీదు కూడా అక్కడే గొర్రెలు కాసేవాడంట. హల్లెలూయా. అక్కడ వీళ్ళు ఎక్కడ గొర్రెలు కాసేవాళ్ళు. ఈ దేవుని బిడ్డలారా, వాళ్ళు ఎవరు? దావీదు సమయం నుండి. ఏ సమయం నుండి అంటే, ఇది ఒక మాటలో చెప్పాలి అంటే, యెరూషలేము దాని చుట్టూ ఉంటుంది, ఒక లోయ ఉంటుంది. ఆ లోయ దాటిన తర్వాత ఈ పర్వతం ఉంటుంది. ఈ పర్వతం మీద అందరూ ఏం చేసేవాళ్ళు అంటే గొర్రెలు కాసేవాడు. అక్కడ జరిగే సందర్భం అది. హల్లెలూయా. ఈ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ గొర్రెల కాపరులు ఈ స్థలమందు ఎక్కడైతే గొర్రెలు కాస్తా వచ్చారో, దావీదు కూడా ఏం చేస్తా వచ్చాడంటే అదే స్థలమందు గొర్రెలను కాస్తూ వచ్చాడు. హల్లెలూయా. ఇక్కడ శ్రేష్టమైన ఒక సంగతి మీతో చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. అదేమిటి అంటే, దావీదు ఒక శ్రేష్టమైన మాట అంటాడు. ఏ మాట అది? ఎక్కలేని ఎత్తైన కొండకు నన్ను ఎక్కించుము. హల్లెలూయా. ఒకటి చెప్తాము. హల్లెలూయా. ఎవరు మాట్లాడతాడు? ఎత్తలేని ఎత్తైన కొండకు నన్ను ఎక్కించుము. ఎక్కడుంది ఆ మాట? ఒకసారి అమ్మ మాట గురించి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 61వ కీర్తనలో పెడదాం. ఆ 61వ కీర్తన మొదటి 2 వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. చూడండి. దేవా, నా మొర ఆలకింపు, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా ప్రాణము తల్లడిల్లగా బూది గంతముల నుండి, ఏంటంటే నా ప్రాణము తల్లడిల్లుచుండగా బూది గంతముల నుండి నీకేం చేస్తున్నాను? మొర పెట్టుచున్నాను. ఎందుకు ఏమని మాట్లాడుతున్నాడంటే, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్తాను. ఇక్కడ దావీదు అడుగుతున్న మాట అంటే, ఇప్పుడు వెళ్ళిపోదాం. చూడండి, ఈ విషయమే మీతో చెప్పాలని ఆశపడతా ఉన్నాను. హల్లెలూయా. దావీదు గారు ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ఏమని అంటే ఆ 2 మాటలు ఒకసారి చూడండి. నా ప్రాణము తల్లడిల్లగా బూది గంతముల నుండి నేను నీకేం చేస్తున్నాను? కొంచెం గట్టిగా చెప్పండి. ఏ పరిస్థితుల్లో ఉన్నాడు దావీదు అంటే, ప్రాణము తల్లడిల్లిన పరిస్థితుల్లో ఉన్నాడు. ఏ పరిస్థితుల్లో ఉన్నాడు? ప్రాణము తల్లడిల్లిన పరిస్థితుల్లో ఉన్నాడు. ఆ పరిస్థితుల్లో ఉండి ఏం చేస్తున్నాడు? దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే, అక్కడ ఒక శ్రేష్టమైన సంగతి ఏంటంటే, నన్ను విడిపించయ్యా అని ప్రార్థన చేయట్లా. ఏం చేయట్లేదండి? నన్ను విడిపించయ్యా అని ఏం చేయట్లా? ప్రార్థన చేయట్లా. హల్లెలూయా. అందరూ కొద్ది నిమిషాలు ఇక్కడ మనసు పెట్టండి. దేవుని మాటలకు వెళ్ళిపోదాం. ఇందాక నేను ఆ మాట ఎందుకు చదివించానంటే,
దావీదు ప్రార్థన చేసిన స్థలం అదే. ఏంటిదండి? ఏ గొర్రెల కాపరులకైతే దేవదూత ప్రత్యక్షమైందో దావీదు కూడా ఏ స్థలంలో నిలిచి ప్రార్థన చేశాడో ఈ రెండు స్థలాలు కూడా ఒకటే. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. ఏంటిదండి? రెండు స్థలాలు కూడా ఒకటే. ఇక్కడ ప్రాముఖ్యమైన సంగతి, ఇక్కడ శ్రేష్టమైన సంగతి ఏమిటంటే, బిడ్ల దావీదు ఎక్కడున్నాడు? గొర్రెలు కాచుకుంటూ ఒక కొండ మీద ఉన్నాడు. ఎక్కడున్నాడమ్మా? గొర్రెలు కాచుకుంటూ ఒక కొండ మీద ఉన్నాడు. ఆ కొండ పక్కన ఏముందంటే పెద్ద లోయ ఉంది. ఆ కొండ పక్కన ఏముంది? పెద్ద లోయ ఉంది. అందరు జాగ్రత్తగా వినండి. ఒక చిన్న కొండ ఉంది. ఆ కొండ పక్కన ఏముంటుంది? లోయ ఉంటుంది. ఆ లోయ పక్కన ఇంకో కొండ ఉంటుంది. హల్లెలూయా. ఏంటంట? ఇది కొండ పక్కనే లోయ. ఆ లోయ తర్వాత ఇంకొక పెద్ద కొండ. హల్లెలూయా. దేవుడు దాన్ని అందుకని అంటాడు, ఇది కొండలు లోయలు కలిగిన ప్రాంతం అంటాడు. హల్లెలూయా. ఆ కొండ కింద ఉన్న ఆ లోయ అంతా కూడా ఎవరిదంటే బోయాజు పొలాలు అంటాయి. ఆ ఎవరి పొలాలు? బోయాజు పొలాలు. రోజు అక్కడే పరిగేరుకుంది. తర్వాత బోయాజుకు భార్యగా మార్చబడింది. బోయాజు మిగులాస్తి పరుడు అంట. ఎవరండి? బోయాజు మిగులాస్తి. అక్కడున్న ప్రదేశాలన్నీ బోయాజు అంట. హల్లెలూయా. ఆ బోయాజు పొలాల పక్కన ఉన్న కొండ మీద గొర్రెలు కాపరులు ఏం కాచుకునేవాళ్ళు అంటే గొర్రెలు కాచుకునేవాళ్ళు. అర్థమైంది? నేను చెప్తున్నాను, నేను చూసింది చెప్తున్నాను మీకు అంతే. హల్లెలూయా. ఇక్కడ ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, దావీదు ఈ కొండ మీద ఉండేవాడు. కానీ దావీదు ఎప్పుడు ఈ కొండను చూసేవాడు కాదంట. దావీదు ఎప్పుడు ఏ కొండను చూసేవాడు కాదు? ఈ కొండను చూసేవాడు కాదు. ఈ కొండ ఏమో గొర్రెల కాపర్లు పంట కాసేవాళ్ళుగా ఉంటే, ఆ ఎదురుండ కొండ మాత్రము బలముగా అధికముగా అది దావీదుకి ఎప్పుడు కూడా ఆ కొండ ఏమవుతూ ఉండేదంటే కనబడతా ఉండేది. ఈ కొండ మీదకి దావీదు వచ్చాడు కానీ ఆ కొండ మీదకి ఎప్పుడు దావీదు వెళ్ళలేదంట. అంటే దావీదు వెళ్ళేవాడు కాదంట. ఎందుకంటే ఇది చిన్న కొండ, దీన్ని ఎక్కేవాడు. అటు చూస్తే దావీదుకి ఏం కనబడుతుంది? ఒక పెద్ద కొండ కనబడుతుంది, ఒక బలమైన కొండ అక్కడ కనబడుతుంది. ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచన చేసినప్పుడు దావీదు యొక్క ఆలోచన అంతా కూడా తాను మేపే గొర్రెల దగ్గర ఉండేది కాదంట, కానీ ఆ ఎదుగుతున్న కొండ మీదే ఉండేదంట. హల్లెలూయా. సో దావీదు నిత్యం ఏం చేసేవాడంటే ఈ కొండ మీద మోకాళ్ళ నుంచి ఆ కొండ వైపు చూస్తూ, ఏంటిదండి? ఈ కొండ మీద మోకాళ్ళు వంచి ఆ కొండ వైపు చూస్తూ ఈ ప్రార్థన చేసేవాడంట. ఏమని? నా ఎదుట ఏముందయ్యా? ఎక్కలేనంత ఎత్తైన కొండ ఉంది, కానీ నీవు నన్ను ఎక్కించు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అక్కడ ఆ ప్రదేశం చూస్తే అది మీకు అర్థమవుతుంది. హల్లెలూయా. దావీదేమో గొర్రెలు కాచుకుంటూ ఈ కొండ మీద ఉన్నాడు. అవతల కొండేమో అన్నిటికి అనుగుగా ఉంది, అన్నిటికంటే ఎత్తుగా కనబడతా ఉంది. దావీదు నిత్యం గొర్రెలు కాసుకుంటూ ఎక్కడికి వచ్చేవాడు? ఈ కొండ మీదకైతే వచ్చేవాడు. కానీ ఆ కొండ వైపు తిరిగి, ఏ కొండ వైపు తిరిగి? ఈ దాని ఎదురుగా ఉన్న ఎత్తైన కొండ వైపు తిరిగంట ఈ ప్రార్థన చేసేవాడు. ఏమనంటే, అయ్యా నేను ఆ కొండ అయితే ఎక్కలేను. ప్రియ దేవుని బిడ్డలారా, ఎటువంటి పరిస్థితుల్లో చేసేవాడంటే, బాగున్నప్పుడు అదే ప్రార్థన చేసేవాడంట, బాగా లేనప్పుడు అదే ప్రార్థన. హల్లెలూయా. ఇప్పుడు కూడా మీరు జ్ఞాపకం చేసుకోగలిగితే, నా ప్రాణం తల్లడిల్లిపోయింది నాయన. నా ప్రాణం ఏమైపోయింది? తల్లడిల్లిపోతే బూది గంతము నుండి నేను నీకేం చేస్తున్నాను? మొరపెడుతున్నాను. ఏమని మొరపెడుతున్నాను? నన్ను బయటకు తీసుకురాయని మొదలుపెట్టట్లా, నా ప్రాణానికి నెమ్మది పోయాలి మొరపెట్టట్లే. ఏమని మాట్లాడుతున్నానంటే, ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను తీసుకెళ్ళిపోయా. హల్లెలూయా. ఇక్కడ నుండి చేసిన ప్రార్థన, ఎక్కడ నుండి? గొర్రెలు కాచుకునే దగ్గర నుండి చేసిన ప్రార్థన. దేని వైపు చూసి? ఆ ఎత్తైన కొండ వైపు చూసి చేసిన ప్రార్థన అంట దేవుడు ఆలకించి, దేవుడు ఏం చేశాడంటే ఈ చిన్న కొండ మీద ఉన్న వాడిని తీసుకెళ్లి ఎత్తైన కొండ మీద నిలబెట్టాడు. హల్లెలూయా. ఏ కొండ మీద? గొర్రెలు కాచుకునే కొండ మీద నుండి ఆ ఎత్తైన కొండ మీద తీసుకెళ్లి నిలబెట్టాడంట దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా.
ఇక్కడ ప్రాముఖ్యమైన సంగతి నేను మీకు జ్ఞాపకం చేయాలి. ఇదే మీరు చక్కగా ఆలోచన చేయండి. అదేమిటి అంటే, దావీదు గొర్రెలు కాచుకున్నాడు, కానీ దావీదు తిరిగిన స్థలం కానీ దావీదు నిలబడిన స్థలం కానీ దావీదు దృష్టి లేదు. హల్లెలూయా. అర్థమవుతుందా అమ్మ? ఇప్పుడు కొద్ది నిమిషాలు ఈ మనసులో పెట్టుకోండి. దావీదు ఎక్కడ నిలబడ్డాడో అక్కడ దావీదు మనసు లేదు. దావీదు ఎక్కడ గొర్రెలు కాశాడో అక్కడ దావీదు మనసు లేదు. దావీదు ఎక్కడైతే తిరిగాడో, ఆ ప్రాంతంలో ఎక్కడైతే తిరిగాడో దావీదుకి అక్కడ ఆ మనసు లేదు. దావీదు మనసు ఎక్కడుందంటే లోయ అవతల ఉన్న కొండ మీద. దేని మీద అండి? లోయ అవతల ఉన్న కొండ మీద దావీదు దృష్టి అంతా ఎక్కడ నిలబడి ఉందంటే లోయ అవతల ఉన్న కొండపైన ఉంది, కానీ తాను నిలిచి ఉన్న కొండపైన మాత్రం అసలు ఆయన ఆలోచన. హల్లెలూయా. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక శ్రేష్టమైన మాట ఏంటంటే, నువ్వు ఎక్కడైనా ఉండొచ్చు, ఏ స్థితిలోనైనా ఉండొచ్చు, ఎక్కడైనా నువ్వు చెక్కబడిన దానివై ఉండొచ్చు. హల్లెలూయా. ఈ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ భక్తిని నేను ఎక్కువ తీసేయండి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎక్కడైనా ఉండొచ్చు. హల్లెలూయా. మన స్థితి ఎక్కడైనా ఉండొచ్చు, మన యొక్క పరిస్థితులు ఎక్కడైనా ఉండొచ్చు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, దావీదు హెచ్చించబడటానికి కారణం అదే, దావీదు అధికుడుగా మారటానికి కారణం అదే. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నువ్వు లోకంలో ఉండుంటావు, ఇదిగో బలహీనమైన పరిస్థితుల మధ్య ఉండుంటావు, లేకపోతే పాపయుక్తమైన జనుల మధ్య ఉండుంటావు, లేకపోతే ప్రియ దేవుని బిడ్డలారు అపవిత్రమైన జనాంగం మధ్య ఉండుంటావు, లేకపోతే ప్రియ దేవుని బిడ్డలారు ఎక్కడ పడితే అక్కడ నువ్వు నివాసం చేస్తా ఉండొచ్చు, కానీ నీ కనుదృష్టి ఎక్కడ ఉండకూడదంటే ఆ స్థలమందు నీ కనుదృష్టి ఉండకూడదు. హల్లెలూయా. ఎక్కడ ఉండకూడదండి? ఆ స్థలమందు నీ కనుదృష్టి ఏమాత్రం కూడా ఉండకూడదు. ఈరోజు చాలాసార్లు మనం బలహీనమయ్యేది అదే. హల్లెలూయా. చాలాసార్లు ఈరోజు మన పరిస్థితులు బలహీనం కావటానికి కారణము అదే. మనం ఏ ప్రదేశంలో ఉంటామో మన దృష్టి అంతా కూడా ఎక్కడ ఏలుబడి చేస్తుంది? ఆ ప్రదేశంలోనే ఏలుబడి చేస్తుంది. ఇప్పుడు మీరు ఇంట్లో ఉన్నారనుకోండి, మీ మనస్సాక్షి ఎక్కడ ఉంటుంది? ఏ టీవీ మీద, ఏ ముసలమ్మ ముచ్చట్ల మీద ఉంటుంది. అవునా? ప్రియ దేవుని బిడ్డలు రోడ్డు మీద ఉన్నారనుకోండి, లోక సంబంధమైన వాటి మీద మన మనసు ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకో చోటుకి వెళ్ళి కూర్చున్నారనుకోండి, అక్కడ మనసు మీకు ఏం చేస్తుంది? ఏలుబడి చేస్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళి ఎక్కడ ఉంటే అదే స్థితి ఏం చేస్తుంది అంటే మిమ్మల్ని నిత్యం బలహీనము చేస్తుంది, నిత్యం మిమ్మల్ని నాశనం చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ ఈరోజు మనలో కావాల్సిన ఒక ఉన్నతమైన ఆలోచన ఏంటంటే, నువ్వున్న స్థితి ప్రాముఖ్యం కాదు, నువ్వు నిలిచిన స్థితి ప్రాముఖ్యము కాదు, నువ్వు ఉన్న స్థితి ఏమాత్రం కూడా అవసరం కానే కాదు. నువ్వు అనొచ్చు, అయ్యా నా దగ్గర ఎవరు లేరు, నా దగ్గర ప్రార్థించేవారు లేరు, నా దగ్గరకు వచ్చి ఆత్మీయంగా మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు, లేకపోతే నా ఇల్లు నాకు అనుకూలంగా లేదు, మీ దేవుని బిడ్డలారు నా ప్రదేశం నాకు అనుకూలంగా లేదు, లేకపోతే నేనున్న స్థలం నాకు అనుకూలంగా లేదు. ఈరోజు చాలా మంది చెప్పేది అదే, ప్రార్థన చేసుకుంటున్నాను కానీ నాకు ఈ ప్రదేశం ఎలా లేదు, అనుకూలంగా లేదు, మొరపెట్టుకుంటున్నాను కానీ నాకు ఈ ప్రదేశం ఎలా లేదు, అనుకూలంగా లేదు, లేకపోతే నాకు ఇది బాగోలేదు అని అంటున్నాం. కారణం ఏంటంటే మనం ఏ స్థలం ఉన్నామో ఆ స్థలంలోనే. హల్లెలూయా. ఎందుకంటే మనము ఏ స్థలంలో ఉన్నామో మన మనస్సాక్షి అంతా ఎక్కడ ఉండిపోయింది? ఆ స్థలంలో ఉండిపోయింది. ఆ మనస్సాక్షి మనల్ని బొగ్గుగా ఏం చేస్తుందంటే ఏలుబడి చేస్తుంది. నువ్వు ప్రార్థన చేయలేకపోవటానికి కారణం అదే. హల్లెలూయా. నువ్వు దేవునితో చూడలేకపోవటానికి కారణం అదే. మనలో భక్తి రాకపోవటానికి కూడా కారణం అదే. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, గొర్రెలు కాసేవాడికి గొర్రెల మీద లేదు మనసు, గొర్రెల పంటల్లో తిరిగే వాళ్ళకి, గొర్రె పంటల మధ్యలో తిరిగేవాడికి గొర్రె పంటల మీద లేదు మనసు. హల్లెలూయా. తనకి ఎదురుగా ఉంచబడిన, హల్లెలూయా, దేని మీదండి? తనకి ఎదురుగా
ఉంచబడిన దాంట్లో, తనకెదురుగా ప్రియ దేవుని బిడ్డలారా పెట్టబడిన దాంట్లో, తనకెదురుగా నిలిచిన దాంట్లోనే ఏం పెట్టుకున్నాడంటే దావీదు తన మనసంతా పెట్టుకున్నాడు. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్దాం. దేవుని బిడ్డలారా, కాబట్టి దావీదు యొక్క ఉద్దేశం లేకపోతే దావీదు యొక్క ఆలోచన అంతా కూడా ఈ కొండ మీద ఏమాత్రం కూడా లేదు. ఏం లేదండి, ఈ కొండ మీద ఏమాత్రం కూడా లేదు, కానీ ఎదుటున్న బలమైన కొండ మీద తన మనస్సాక్షి లేదు. హల్లెలూయా. అంటే ఒక మాటలో చెప్పాలంటే తానున్న స్థితి మీద తనకి ఎటువంటి ఆలోచన అనేది లేదు. తను ఉన్నతమైన స్థితి గురించి ఏం చేస్తున్నాడంటే ఆలోచన చేస్తున్నాడు. ఏంటంటే నేను ఎక్కలేనంత ఈ కొండకు పదే ఎక్కుతున్నాను, కానీ ఆ కొండకు మాత్రం నేను ఎక్కనే. కాబట్టి నువ్వే నాకేం చేయాలి, ఏం చేయాలి అంటే నేను ఎక్కలేని ఆ కొండకు నువ్వు నన్ను. హల్లెలూయా. నేను గొర్రెల కాపాడు, కానీ ఉన్నతంగా బ్రతకటం నాకు రానే, నా వల్ల నాకు తెలియదు. కాబట్టి నువ్వే ఏం చేయాలి, నన్ను ఆ స్థితిలోనికి తీసుకువెళ్ళాలి. అందుకని దేవుడు ప్రియ దేవుని బిడ్డలారా దావీదు గురించి మాట్లాడుతూ అంటాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, రాజుల మొదటి గ్రంథం ప్రియ దేవుని బిడ్డలారా క్షమించండి, 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం ప్రియ దేవుని బిడ్డలారా 8వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 2 సమూయేలు. కాబట్టి నీవు నా సేవకుడకు దావీదుతో ఇలాగ చెప్పుము, సైన్యములకు అధిపతి యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, గొర్రెల కాపులోనున్న చూడండి ఏమని మాట్లాడుతున్నాడంటే గొర్రెల కాపులోనున్న. హల్లెలూయా. ఏ కాపులో ఉన్నాడంట? దావీదు ఎక్కడున్నాడు? గొర్రెల కాపులో ఉన్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి. హల్లెలూయా. ఈ మాటను చాలా స్పష్టంగా జ్ఞాపకం చేసుకోండి. దావీదున్న స్థానం ఏది? గొర్రెల కాపు, అట్లాగే గొర్రెల యొక్క దొడ్డి. అక్కడ దేవుడు ఏమని మాట్లాడతాడంటే గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి. హల్లెలూయా. ఇక్కడ 2 సందర్భాలు మనకు కనబడుతున్నాయి. ఒక సందర్భం ఏంటంటే గొర్రెల కాపులో, గొర్రెల దొడ్డిలో. 2వ సందర్భం ఏమంటాడంటే తీసి ఇశ్రాయేలీయులను నా జనుల మీద అధిపతిగా నేనేం చేశాను నిన్ను. హల్లెలూయా. దావీదు స్థానం ఎక్కడుంది? గొర్రెల కాపులో ఉంది. దావీదు స్థానం ఎక్కడుందమ్మా? కానీ దావీదు ఇప్పుడు ఎక్కడ పెట్టబడుతున్నాడు? ఇశ్రాయేలు మీద అధిపతిగా. హల్లెలూయా. అర్థమవుతుందన్నమాట. ఏంటిదండి? ఇశ్రాయేలీయుల పైన అధిపతిగా ఇప్పుడు దావీదు పెట్టబడతా ఉన్నాడంటే ఉన్న స్థానం వేరు, ఇప్పుడు పెట్టబడ్డ స్థానం. హల్లెలూయా. కొంచెం గట్టి ఉన్న స్థానం వేరు, కానీ ఇప్పుడు పెట్టబడ్డ స్థానం వేరు. ఎందుకంటే ఎంత స్థితిలో నుండి, ఏ స్థితిలో నుండి? గొర్రెల కాసే స్థితిలో నుండి దేవుడు ఎక్కడ దాకా తీసుకొచ్చాడంటే కారణం ఏంటో తెలుసా? దేవుడు దావీదు తన దృష్టిని అక్కడ నిలిపాడు కనుక. హల్లెలూయా. ఎందుకంటే దావీదు ఏం చేశాడు? తన దృష్టిని ఎక్కడ నిలిపాడు? ఆ ఎత్తైన కొండ మీద. హల్లెలూయా. దావీదు తన దృష్టిని ఎక్కడ నిలిపాడంటే ఆ ఎత్తైన కొండ మీద నిలిపాడు. ఏమనంటే అయ్యా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నువ్వు నన్ను. హల్లెలూయా చెప్తాము, స్వరమెత్తి చెప్తాము. నేను ఎక్కలేనంత, అది నా వరకైతే నేను ఏమాత్రం కూడా ఎక్కనే, కానీ నువ్వు నన్ను ఎక్కించగలవు.
నువ్వు నన్ను ఎక్కిస్తావు, నువ్వు నన్ను ఎక్కిస్తే నేను ఖచ్చితంగా ఆ కొండ కూడా ఎక్కుతాను. ఎప్పుడైతే ఈ ప్రార్థన దావీదు చేశాడో దేవుడు ఆలకించాడో, దేవుడు ఏం చేశాడు అంటే గొర్రెల దొడ్లో ఉండి గొర్రెల కాపులో ఉన్న ఈ కొండ మీద కాయిచున్న దావీదుని తీసుకెళ్లి ఏ కొండ అయితే తాను ఎక్కలేదనుకున్నాడు ఆ కొండ మీద తీసుకెళ్లి నిలబెట్టాడు. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్దామా? హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్దామా? ఎవరైతే చెప్దామా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎందుకని మాట చెప్తా ఉన్నాను అంటే దావీదు ఒక స్థానం నుండి ఇంకో స్థానానికి రావటానికి కారణం అదే. ఏంటిదంటే దావీదు ఒక స్థితిలో నుండి ఇంకో స్థానానికి రావటానికి కారణం అదే. హల్లెలూయా చెప్దామా? ఇప్పుడు అందరూ చూడండి, 2-3 మాటలు చెప్పేసి ముగిస్తాను. ఒక స్థానం నుండి ఇంకో స్థానానికి రావటం ఏంటంటే ఆత్మీయ జీవితంలో మనం ఏం చేయబడిన వారమై ఉండాలంటే ఎక్కలేనన్ని ఎత్తైన కొండలు ఎక్కుకుంటూ ముందుకు వెళ్ళే వారమై ఉండాలి. హల్లెలూయా. ఈ దేవుని బిడ్డలారా, మనం ఆ ఎక్కగలిగితేనే మనం అక్కడ ఏం చూడగలుగుతామంటే దేవుని బలాన్ని మనం చూడగలుగుతాం, దేవుని శక్తిని మనం చూడగలుగుతాం. ఈ దేవుని బిడ్డలారా, మీరు పాత నిబంధన జ్ఞాపకం చేసుకోగలిగితే బలమైన కార్యాలన్నీ కూడా ఎత్తైన స్థలాల్లోనే జరిగింది. ఏంటి? బలమైన కార్యాలన్నీ కూడా ఎత్తైన స్థలాల్లోనే జరిగింది. ధర్మశాస్త్రం మోషేకి ఎక్కడ ఇవ్వబడిందంటే సీయోను పర్వతం మీద ఇవ్వబడింది. హల్లెలూయా. ఎక్కడైతే ఇవ్వబడిందో ఆ కొండ ఎక్కడానికి అవకాశం లేదు. ఆ కొండ ఎక్కాలంటే 4 రోజులు పడుతుందంట. అంటే మేము కొండకి ఎక్కడ దాకా వెళ్ళామంటే అక్కడే ఈ దేవుని బిడ్డలారా, క్షమించండి, ఆ కొండ ఏ కొండ అయితే ఉందో ఆ కొండకి ఈ దేవుని బిడ్డలారా కొంచెం ప్రారంభం వరకు వెళ్ళాం, కానీ మేము ఎక్కడ దాకా వెళ్ళలేకపోయామంటే ఎత్తైన కొండ పైకి వెళ్ళలేకపోయాం. కారణం ఏంటంటే ఎత్తైన కొండకి ఎక్కాలంటే 4 రోజులు పడతాయి. రోజులు అంత ఎత్తు ఉంటాయి ఆ కొండలు. ఈ దేవుని బిడ్డలారా, కానీ మోషే అక్కడ దాకా ఎక్కాడు కాబట్టి ఇప్పటికీ ఆ ధర్మశాస్త్రం అట్లా నిలిచిపోయింది. హల్లెలూయా. ఈ దేవుని బిడ్డలారా, వీళ్ళంతా అటువంటి బలమైన కొండలు ఎట్టెక్కారయ్యా. ఇదిగో ఈ దేవుని బిడ్డలారా, అబ్రహాంతో అంటాడు, నువ్వు వెళ్ళి ఈ కొండ మీద మోరియా పర్వతం మీద నీ కుమారుడు నాకేం చెయ్యి, బలిగా అర్పించు. ఆ కొండ మీరు మామూలుగా ఆ కొండ నేను చూడలేదు, కానీ ఈ కొండను చూస్తే ఆ కొండ అర్థమైపోతుంది. హల్లెలూయా. ఈ దేవుని బిడ్డలారా, అంత ఎత్తుకెళ్ళి వీళ్ళు ఏం చేశారు అంటే బలులు అర్పించారు, దేవునికి ఆరాధన. కొండల గురించి దేవుడు యేసుక్రీస్తు ఎందుకని తన జీవితంలో చెప్పాడు, ఇక నుండి మీరు పర్వతం మీద నన్ను ఆరాధించరు. హల్లెలూయా. ఎందుకు చెప్పారంటే ఆ కొండలకి ఆరాధించడం అనేది ఎంతో కష్టం, కానీ వాళ్ళు మాత్రం ఎక్కి ఏం చేశారంటే దేవుణ్ణి అక్కడ ఆ స్థలం ముందు ఏం చేశారు, దేవుణ్ణి ఆరాధన చేశారు. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్తాను. మాట చెప్తూ ఉన్నానంటే చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండి. ఈ దేవుని బిడ్డలు అలా ఎక్కగలిగారు కాబట్టి వాళ్ళు ఏం చూడగలిగారంటే దేవుని కార్యాలు. ఇప్పుడు దావీదు ఆ స్థానానికి వెళ్ళటానికి కారణం ఏంటో 3 చెప్తారు. హల్లెలూయా. ఒకటి, తన చూపు అక్కడ ఉంది. ఎక్కడుంది? తన మనస్సు ఉన్నది ఇక్కడే ఉన్నాడు, కానీ మనసు ఎక్కడ ఉంది? ఎప్పుడు ఆ కొండను చూసి మోకాళ్ళు వచ్చేవాడంట. అక్కడ ఏమనంటయ్యా, ఎక్కలేనంత ఈ కొండపైకి నన్ను. హల్లెలూయా. తన మనస్సు అంతా కూడా ఎక్కడుంది? అక్కడే ఉంది. ఈరోజు నేను అంటాను, నీ చూపు ఆ ఉన్నతమైన స్థలం మీద ఉండాలి. ఏ ఉన్నతమైన స్థలం మీద? ఒక మాటలో చెప్పాలంటే పరలోకం మీద ఉండాలి. ఎక్కడ ఉండాలి? అందుకని మీరు క్రీస్తునందు ఈ దేవుని బిడ్డలారా మరణించి తిరిగి లేచిన వారైతే మీరు దేన్ని వెతకాలి? పై ఉన్న వాటిని వెతుకుడు, కానీ భూ సంబంధమైన వాటిని మీరు మనసు ఉంచకుడి అన్నాడు. హల్లెలూయా. నీ మనసు అక్కడ ఉంటేనే నువ్వు అక్కడికి వెళ్ళగలుగుతావు. హల్లెలూయా. అందరూ చూడండి ఒకసారి, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. భక్తిలో మీరు ముందు ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలి అంటే మీ మనసు ముందుగా అక్కడికి వెళ్ళాలి. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాలి? మీ మనసు ముందుగా అక్కడికి వెళ్ళాలి, లేకపోతే నువ్వు అక్కడికి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళాలి? నీ మనసు అక్కడికి. నేను ఈ స్థితిలోనికి వెళ్ళాలి, ఈ స్థితిలో నేను ప్రార్థన, ఈ స్థితిలో నేను నిలబడాలి, ఈ స్థితిలో దేవుని పరిచర్య
చేయాలి, ఈ స్థితిలో నేను దేవుని పాదాలు పట్టుకోవాలి, ఈ స్థితిలో నేను గొప్పవాడిగా గొప్పదానిగా నేను హల్లెలూయా. ఆ స్థితి, ఆ మనసు నీకు లేకపోతే నువ్వు అక్కడ దాకా వెళ్ళటం సాధ్యం కాదు. ఈరోజు మనం ఎందుకు ఎదగలేకపోతున్నామంటే మన మనసు ఎక్కడ అయిపోయిందంటే ఇక్కడే అయిపోయింది. మన దరిద్రం ఏంటంటే మన మనసు ఉన్నతమైనవి ఆలోచన చేయట్లా. మన మనసు ఏం ఆలోచన చేయట్లా? ఉన్నతమైనవి ఆలోచన చేయట్లా. అందుకని దావీదు నిత్యం ఒక మాట అంటాడు, కొండల తట్టు నా కనులు ఎత్తుచును. అంటే ప్రార్థన పక్కన పట్టేస్తే తన చూపు మాత్రం ఎక్కడుండేది? హల్లెలూయా. ఎందుకంటే నేను ఎక్కలేనంత, నేను ఎక్కడెక్కాలి? ఎక్కలేనంత. అంటే తన మనసు అంతా ఎప్పుడు ఎక్కడ ఉండాలంటే ఒక కొండను చూసి కొండను నేను ఎక్కాలనుకునేవాడంట. ఈ కొండపైకి నేను ఎత్తెత్తులో నేను నిలబడాలి. హల్లెలూయా. ఎత్తెత్తుగా నేను నిలబడాలి. అంటే పేరు ప్రఖ్యాతుల కోసం కాదు. ఆ కొండను నేను ఎక్కలేను, కానీ నేను ఎక్కాలి. అది దావీదు యొక్క ఆశ. హల్లెలూయా. ఆ స్థాయిలో నేను ఉండలేనేమో, నేను ఆ స్థాయిలో ఉండాలి. ఆ భక్తి నేను చేయలేనేమో, కానీ నేను ఆ భక్తి, ఆ విశ్వాసాన్ని నేను సంపాదించుకోలేనేమో, కానీ ఆ విశ్వాసాన్ని సంపాదించుకోవాలి. ఇంకో మాటలో చెప్పాలంటే ఆ రాజుగా నేను నిలబడలేనేమో, కానీ ఆ రాజుగా నేను నిలబడాలి. హల్లెలూయా. అలా అనుకున్నాడు కాబట్టి, అలా ఆశపడ్డాడు కాబట్టి, ఆ చూపు, ఆ మనసు అక్కడ ఉంది కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఆయన ఉన్న స్థితిలో నుండి తీసుకెళ్ళి ఆయన చూచిన స్థితిలో దేవుడు ఆయన నిలబెట్టాడు. హల్లెలూయా. అర్థమవుతుంది ఈ మాట? ప్రియ దేవుని బిడ్డలారా, మన సంఘం ఎప్పుడు ఫలిస్తుంది అంటే నా సంఘం ఎట్టు ఉండాలని మనసు ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వెప్పుడు భక్తి పరురాలుగా మార్చబడాలంటే నా భక్తి ఎట్టు ఉండాలనుకున్నప్పుడు నీ భక్తి అలాగా మార్చబడుతుంది. ఇదిగో నేను ఇంత ఎదగాలి దేవుళ్ళ నువ్వు అనుకుంటే, ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఇంత ఎదగాలని నీకు ఆలోచన ఉంటే నువ్వు అంత ఎదగలుగుతావు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఇంత ఫలవంతంగా మార్చబడాలి, ఇంత పవిత్రంగా నేను బ్రతకాలి అని నీకు దృష్టి ఉంటే అప్పుడు నువ్వు పవిత్రంగా మార్చబడగలుగుతావు. కానీ మన యొక్క దృష్టి ఎక్కడ అయిపోయింది? ఆదివారం ఒక రోజు వెళ్తే చాలు, వింటే ఎంత, వినకపోతే ఎంత, ప్రార్థన చేస్తే ఎంత, చేయకపోతే ఎంత. అందుకనే మన స్థితిగతుల్లో ఏం రావట్లేదంటే ఎటువంటి మార్పు అనేది. హల్లెలూయా. మన స్థితిగతులు ఎక్కడ కూడా మార్పు అనేది కనబడట్లేదు. మన స్థితిగతులు ఎక్కడ కూడా మార్పు చూడటానికి ఏం లేకుండా పోయిందంటే అవకాశం అనేదే లేకుండా పోయింది. హల్లెలూయా. నేను అంటాను, మొదటిగా నీ దృష్టి మారితే నీ భక్తి మారుతుంది. ఏంటిదమ్మా? నీ దృష్టి మారితే, కొంచెం గట్టిగా చెప్పండి, ఏం మారుతుంది? హల్లెలూయా. మన దృష్టిని మారనంత వరకు మన భక్తి మారదు. హల్లెలూయా. ఇంకోటి, దృష్టి మారితేనే నీ పరిస్థితి మారుతుంది. హల్లెలూయా. దావీదు దృష్టి ఎక్కడ పెట్టాడు? ఆ కొండల మీద పెట్టాడు. కాబట్టి గొర్రెల దొడ్లో ఉన్నవాడు ఎక్కడికి వెళ్ళి నిలబడ్డాడు? ఆ కొండ మీద నిలబెట్టాడు. అంటే ఇశ్రాయేలీయుల మీదే అధిపతిగా దేవుడు ఆయన నిలబెట్టేశాడు. హల్లెలూయా. అంటే ఎందుకని? ఆ దృష్టి మారింది కాబట్టి ఆ స్థితి కూడా. హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. చూడండి, దృష్టి మారింది కాబట్టి భక్తి మారింది. ఏం మారిందంటే దృష్టి మారింది కాబట్టి భక్తి మారింది. దృష్టి మారింది కాబట్టి స్థాయి మారింది. హల్లెలూయా. ఈ దేవుని బిడ్డలారా, ఇంకోటి చెప్తున్నాను, దృష్టి మారింది కాబట్టి కార్యం జరిగింది. హల్లెలూయా చెప్తాము. ఏం మారిందండి? దృష్టి మారింది కాబట్టి కార్యం జరిగింది. ఇది బాగా మీరు అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. మొదటిగా మీ దృష్టి మారాలి. ఈ దేవుని బిడ్డలారా, అందుకని మీరు అర్థం చేసుకోగలిగితే, లోతుల గురించి దేవుడు మాట్లాడుతూ అవన్నీ ఇప్పుడు నేను చదివించగా అంటాడు, నీతిమంతుడైన లోతు తానున్న స్థలాన్ని బట్టి, మనుషులను బట్టి పశ్చాత్తాపడ్డాడంట. హల్లెలూయా. ఎందుకంటే వారి దృష్టి పాపంలో చిక్కబడిపోయి ఉంటే లోతు దృష్టి మాత్రం పవిత్రమైన వాటి మీద ఉండేది. హల్లెలూయా. ఎవరి దృష్టి అండి? మనుషుల దృష్టి, లోకం దృష్టి, లేకపోతే అక్కడ ఉన్న వారి దృష్టి దేని మీద ఉండేది? పాపం మీద ఉండేది. చిన్న పిల్లవాడితో సహా, ఎవరితో సహా? చిన్న పిల్లవాడితో సహా తమ మనస్సాక్షి అంతా కూడా ఎక్కడ ఉండిపోయింది?
పాపం మీద ఉండిపోయింది. హల్లెలూయా. గట్టి చెప్తాము. దేని మీద ఉండిపోయింది? పాపం మీద ఉండిపోయింది. కానీ ఒక్క లోతు దృష్టి మాత్రం ఎవరి మీదకి వెళ్ళింది? దేవుని మీదకి వెళ్ళింది. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్క లోతు దృష్టి మాత్రం ప్రియ దేవుని బిడ్డలారా ఎక్కడికి వెళ్ళిపోయి నిలిచిందంటే దేవుని మీదకి వెళ్ళి నిలిచింది. హల్లెలూయా. ఇంకొకటి చెప్పన, లోతు దృష్టి ఏమో దేవుని మీద ఉంది, లోతు భార్య దృష్టి ఏమో చెప్తాము. అందుకని లోతేమో పర్వతం పైకి వెళ్ళాడు, భార్యనేమో స్తంభం అయిపోయింది. హల్లెలూయా. అంటే ఒక మాట చెప్తాను, అంటే ఆ లోతు భార్య ఉపస్తంభమైన ప్రదేశం కూడా మేము చూసాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రదేశం ఎలాంటిదంటే సమముగా ఉంటుంది. సమముగా ఉండిన తర్వాత అక్కడ నుండి కొండపైకి ఎక్కాలి. ఎక్కడెక్కాలి? అక్కడ నుండి కొండపైకి ఎక్కాలి. ఈమె కొండ మొదటికి వచ్చిన తర్వాత, ఎక్కడికి వచ్చిన తర్వాత? కొండ మొదటికి వచ్చిన తర్వాత ఏం చూసింది? వెనక్కి చూసింది. ఎప్పుడైతే కొండ మొదటికి వచ్చిన తర్వాత వెనక్కి చూసిందో ఆ కొండతో పాటు ఏం కూడా ఏమైపోయిందంటే ఒక స్తంభం అయిపోయింది. కానీ లోతు మాత్రం ఆ కొండ దాటి పైకి ఎక్కాడు. హల్లెలూయా. ఏం దాటాడంటే ఆ కొండ దాటి. దాని అర్థం ఏంటంటే లోతు దృష్టి ఏమో కొండ మీద ఉంది, ఈ లోతు భార్య దృష్టి ఏమో విడిచిపెట్టి వచ్చిన సదోమ గుమారం. హల్లెలూయా. మన దృష్టి కూడా అట్లాగే ఉంటుంది. మన బ్రతుకులో మన ఆలోచనలు కూడా చాలాసార్లు ఎలా ఉంటున్నాయి అంటే ఆ కొండ వైపు చూడలేని స్థితి. ఏ స్థితి అండి? ఆ ముందున్న వాటి వైపు చూడలేని స్థితి. అందుకని పౌలు అంటాడు, ఇదిగో ఇదివరకే నేను సాధించాను, ఇదివరకే పొందుకున్నానని నేనేమి అనుకోవట్లేదు. కానీ నేను చేసేది ఏంటంటే వెనుక ఉన్న వాటిని మరచి ముందున్న వాటి కొరకై ఏం చేస్తున్నాను నేను అంటే తన దృష్టి దేని మీద ఉంది? ముందున్న వాటి మీద. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పండి. తన దృష్టి దేని మీద ఉంది? ముందున్న వాటి మీద. ముందు చాలా పని ఉంది నాకు, ముందు చాలా ప్రయాసం ఉంది, ముందు చాలా భారం ఉంది, ముందు చాలా ఇదిగో పని ఉంది, ముందు చాలా ఆత్మల రక్షణ అనేది ఉంది. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలి? వెనుకున్నవి చూసుకుంటా కూర్చుంటే నా పని అవదు. నేను ముందున్న వాటి కొరకు ఏం చేయాలి? వేగిరపడాలి, పరుగులెత్తాలి. హల్లెలూయా. ఈరోజు ఒక మాటలో చెప్పాలంటే మన దృష్టి అంతా కూడా ఇక్కడే పాడైపోయింది. ఎక్కడ పాడైపోయిందండి? ముందున్నవి, బహుగా ఎత్తుగా ఉన్నవి, బలమైనవి చూడలేని కనులైపోయింది. ఏమైపోయినాయి అంటే బలమైనవి చూడలేని కనులైపోయినాయి. అందుకనే మన స్థాయిలో, మన భక్తిలో, మన విధానంలో ఏమి రాలేదంటే ఎటువంటి మార్పు అనేది. హల్లెలూయా. దావీదు ఎత్తైన వాటిని చూశాడు కాబట్టి దావీదు తన భక్తిలో ఎదిగాడు. దావీదు ఎత్తైన వాటిని చూశాడు కాబట్టి దావీదు ఆ స్థానానికి వెళ్ళగలిగాడు. హల్లెలూయా. దావీదు ఎత్తైన వాటిని చూశాడు కాబట్టి దేవుడు ఆయన అక్కడ నిలబెట్టాడు. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో మనం ఏం చూస్తున్నాం ఒక్కసారి ఏం చేసుకోవాలంటే జ్ఞాపకము చేసుకోవాలి. నేను అంటున్నాను, దృష్టి మారకపోతే భక్తి మారదు, దృష్టి మారకపోతే పరిస్థితులు కూడా మారవు, దృష్టి మారకపోతే మన స్థితి కూడా మారదు. హల్లెలూయా. రెండోది ఏంటంటే దావీదు అక్కడ చేస్తున్న పని, ఎక్కలేనంత ఎత్తైన కొండకు నన్ను ఎక్కించుము అని దేవునికి మొర్ర పెట్టాడు. హల్లెలూయా. ఏం చేశాడండి? చూడండి మరొకసారి 61వ కీర్తనలోకి వెళ్ళిపోతే ఆ ముందు వచ్చి మాట కూడా చదువుదాం. దేవా నా మొర్ర, నా ప్రార్థన చెవియొగ్గుము. ఏంటంట ఎక్కడ నుండి మొర పెడుతున్నాను నేను? అమ్మా, ఈ మాట నేను మర్చిపోయాను. భూదిగంతముల నుండి. హల్లెలూయా. లోతులో నుండి. ఎక్కడ నుండి అండి? లోతులో నుండి దావీదు చేస్తున్నది ఏంటంటే మొర్ర పెడుతున్నాడు. ఏం చేస్తున్నాడండి? దేవునికి. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్దామా? స్వరమెత్తు చెప్దామా? హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, ఎక్కడ ఏం చేస్తున్నాడు? మొర్ర పెడుతున్నాడు. ఎక్కడ నుండి మొర్ర పెడుతున్నాడు?
భూదిగంతములు అంటే లోతైన స్థలం నుండి దేవునికి ఏం చేస్తున్నాడు? మొరపెడుతున్నాడు. హల్లెలూయా. రెండోది ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. రెండోది ఏం చేశాడు? ఒకటి దృష్టి పెట్టాడు, రెండోది ఆ దృష్టి పెట్టిన దాని విషయంలో. ఈరోజు మనం చాలాసార్లు కొన్ని దృష్టిలు ఉంటాయి మనకి. ఏంటిది అది? అయ్యా నా భర్త మారాలి అంట. ఒక్కరోజే. ఎన్ని రోజులు? ఒక్కరోజే మారాలి. రెండో రోజు ఆ భక్తి ఉండదు, ఆ జీవితం కూడా ఉండదు అసలు. అది ఎంతవరకు అంటే ఆ ఒక్కరోజు. హల్లెలూయా. మనం అనుకుంటే ఇది కరెక్ట్గా ఉంటామయ్యా, చిచ్చి. ఆ కొద్దిసేపే ఆ దృష్టి. ఎంతసేపు? ఆ కొద్దిసేపే. నేను ఎక్కడి నుంచి బాగా ప్రార్థన చేసుకుంటాను, అస్సలు ఉండదు అది. ఆ కాసేపే. అంటే దావీదు అలా లేడు. ఇదిగో నా ప్రార్థన ఆలకించయ్యా, నా మొర నువ్వు ఆలకించు. ఇదిగో నాయన, నా ప్రాణం తల్లడిల్లిపోతుంది, నా ప్రాణం బలహీనం అయిపోతుంది, నా ప్రాణం అసలు తట్టుకోలేకపోతుంది. నేను ఎట్లాగైనా హల్లెలూయా ఏంటంటే నేను ఎట్లాగైనా ఎక్కలేని ఎత్తైన కొండకి నేను ఎక్కాలి, అదంతే. హల్లెలూయా. అక్కడికి నువ్వు నన్ను ఖచ్చితంగా ఎక్కించాలి. దానికి మించిన రెండో ఆప్షన్ నాకు లేనే. ఇదిగో నేను అగాధంలో ఉన్నట్టు నాకు అనిపిస్తుంది, నువ్వు నన్ను తీసుకెళ్ళి ఎక్కడ నిలబెట్టాలి? ఎత్తైన కొండపైన. హల్లెలూయా. తన దృష్టి మారలా, తన ప్రార్థన కూడా మారలా. కొన్ని దినాలకు అగాధంలో ఉన్నవాడిని దేవుడు తీసుకెళ్ళి ఎత్తైన కొండ మీద నిలబెట్టేశాడు. హల్లెలూయా. దాచబడిన వాడిని తీసుకెళ్ళి ప్రపంచం మొత్తానికి తెలిసేటట్లు చేసేసాడు. హల్లెలూయా. అందరికి లెక్కలేని వాడిగా, అసలు గుర్తే. ఇదిగో ప్రియ దేవుని పెట్టారు. ఎక్కడికి వెళ్ళాడు దావీదు అంటే గొర్రెలు కాసుకోవటానికి వెళ్ళాడయ్యా అనేవాడిని తీసుకెళ్ళి ఇశ్రాయేలు మొత్తం గుర్తించేవాడిగా దేవుడు మార్చేశాడు. గట్టిగా చెప్దాము. కారణం ఏంటంటే దృష్టి, కారణం ఏంటంటే ప్రార్థన. హల్లెలూయా. ఈ రెండు లేనంత వరకు ఏ మనిషిలో కూడా మార్పు రానే రాదు. ఇక్కడికి వచ్చి నీలో ఒక శ్రేష్టమైన దృష్టి ఉండాలి. హల్లెలూయా. ఇక్కడికి వచ్చి నీలో ఒక శ్రేష్టమైన మనస్సాక్షి ఉండాలి. ఏమని? నా కుటుంబాన్ని నేను కట్టుకోవాలి, నా బ్రతుకుని నేను మార్చుకోవాలి, నా భక్తిలో నేను ఎదగాలి, నా విశ్వాసంలో నేను ఫలించాలి, రేపటి దినమందు ఒక బలమైన విశ్వాసిగాను దేవుని వాడుకొని ఒక బిడ్డగా నేను నిలబడాలి అనే దృష్టి నీకుంటే, ఆ దృష్టిని బట్టి నువ్వు దేవుని దగ్గర మొరపెట్టేదానివై ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ రెండు కలుస్తాయో, ఎప్పుడైతే ఈ రెండు నీలో ఏర్పాటు చేస్తాయో, నేను చెప్తున్నాను, నేను ఖచ్చితంగా దావీదు కంటే ఉన్నతంగా నిలబెట్టడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. హల్లెలూయా. దావీదు కంటే బలంగా నిన్ను చేయటానికి ఆయన ఏమై ఉన్నాడంటే సమర్థుడై ఉన్నాడు. కానీ నీకేం కావాలంటే ఆ కనులు నీకు కావాలి. ఏ కనులు నీకు కావాలి? ఆ దృష్టి నీకు కావాలి. హల్లెలూయా. ఆ మనస్సాక్షి నీకు కావాలి. లేదు పంది లాంటి స్వభావం. ఏంటా స్వభావం? దాని దృష్టి ఎప్పుడు ఎక్కడ ఉండదంట? ఎక్కడ ఉంటుంది? ఉరకలు కదా, పెంట మీద ఉంటుంది. ఎక్కడ పెంట దొరుకుతుంది? దాన్ని ఏం చేస్తుంది? లోకంలోనే ఎప్పుడు చూస్తుంది? ఒకసారి చూస్తుంది అంట. ఎప్పుడు తెలుసా? ఏంటంట? దాన్ని పట్టుకొని వల్ల పట్టుకొని, ఇప్పుడంటే అట్లా తీసుకెళ్ళట్లేదు, కానీ అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే ఎదరొక మనిషి ఉండి వెనకొక మనిషి ఉండి దాన్ని కాళ్ళు కట్టేసి దాన్ని కర్ర దోపి అది ఎట్టున్నా దాన్ని ఎట్ట తిప్పి తీసుకెళ్లేవాళ్ళంట. ఎప్పుడు పెంట వైపు చూసే దీని కనులు అప్పుడు ఎటువైపు చూసాయంట? దేవుని బిడ్డలారా, అంటే అది ఎవరి పరిస్థితి అంటే ధనవంతుడి పరిస్థితి. ధనవంతుడి దృష్టి ఎప్పుడు ఎక్కడ నిలిచిపోయింది? ఈ లోకం మీద. ఇదిగో ఇంకా నేను కొట్లు కట్టాలి, ఇంకా నేను ధనాన్ని సంపాదించాలి. ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు ఆయన తీసేశాడు. ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు అన్నాడు, ప్రాణం పోయింది. ప్రియదేవుని బిడ్డలారా, ఆ రాత్రి దేవదూతలు వచ్చి లాజర్నేమో అబ్రహాము రూమునికి తీసుకువెళితే, ప్రియదేవుని బిడ్డలారా, ఇదిగో ఈ ధనవంతుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? మలమల మండే. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ ఒక అందమైన మాట ఉంటుంది చూడండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక అందమైన మాట లోకసువార్త 16వ అధ్యాయంలో మనకు ఆ మాట కనబడుతుంది చూడండి. ప్రియ దేవుని బిడ్డలారా,
23వ వచనంలో, అప్పుడు అతడు పాతాళములో బాధపడుతూ కనులెత్తి, అబ్బా అబ్బా అబ్బా, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏంటంట, కొంచెం వినండి ఈ మాట. ఏంటిది అది? ఏమెత్తాడు? అప్పుడు దాకా కన్నులు ఎక్కడ చూసినాయి? అప్పుడు దాకా కన్నులు ఎక్కడ చూసినాయి అమ్మా? భూమి మీద చూసినాయి. తన అప్పుడు దాకా దృష్టి అంత బట్టల మీద, అప్పుడు దాకా దృష్టి అంత తిండి మీద, అప్పుడు దాకా దృష్టి అంత ఆస్తి మీద, అప్పుడు దాకా దృష్టి అంత దేని మీద ఉంది? లోక సంబంధమైన వాటి మీదే దృష్టి ఉండిపోయింది. కానీ ఎప్పుడైతే నరకానికి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇప్పుడు కన్నులు ఎత్తాడు అంట. ఎప్పుడు కన్నులు ఎత్తాడు? ఎప్పుడు ఎత్తాడు కన్నులు? పాతాళములో యాతన పడచ్చు. హల్లెలూయా. కన్నులెత్తేదే ఎవరు కనిపించారు? అక్కడ విచిత్రం ఏంటంటే, అతడు కన్నులెత్తి ఆ దూరం నుండి ఏంటంట, రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూసి, హల్లెలూయా చెప్తామా? ఇప్పుడు ఎవరు కనబడుతున్నాడంటే, ఉన్నతమైన స్థానంలో నిలబెట్టబడిన లాజరు కనబడుతున్నాడు. హల్లెలూయా. లాజరేమో ఇప్పుడు తనకంటే ఎత్తు కనబడుతున్నాడు. హల్లెలూయా చెప్తామా? అందరూ ఇంతకు ముందు దాకా లాజరు ఎక్కడ కనిపించాడు? తాను తినే బల్ల కింద కనిపించాడు. ఎక్కడ కనిపించాడు? తాను తినే రొట్టె ముక్కలు ఏరుకుంటా, ఆ రొట్టె ముక్కలు బయట పారేస్తే, ఆ రొట్టె ముక్కలు దూరంగా విసిరేస్తేనో అవి వేరుకునే దగ్గర కనిపించాడు. ఎవరు? లాజరు. కానీ ఇప్పుడు ఎక్కడ కనపడుతున్నాడు? కనులెత్తి పైకి చూస్తే పైన అబ్రహాము యొక్క రొమ్మును ఆనుకొని కనపడుతున్నాడు. ఎవరు? లాజరు. హల్లెలూయా. ఎందుకని లాజరు పైన ఉన్నాడు, ధనవంతుడు కింద ఉన్నాడు అంటే, ధనవంతుడు దృష్టి ఏమో లోకం మీద ఉంది, లాజరు దృష్టి ఏమో పైన ఉంది. హల్లెలూయా. కాబట్టి తన దృష్టి ఎక్కడుందో లాజరు అక్కడికి వెళ్ళాడు. హల్లెలూయా. తన దృష్టి కింద ఉన్నవాడు కిందకి వెళ్ళిపోయాడు. ఇది బాగా అర్థం చేసుకోండి. ఆ లాజరు దృష్టి దేవునితో ఉంది కాబట్టి లాజరు ఎక్కడికి వెళ్ళి నిలబడ్డాడు? ఉన్నతమైన స్థానం ఉంది, అబ్రహాం పక్కన నిలబడి ఉన్నాడు. ఈ ధనవంతుడు లోకం వైపు చూసిన వాడు కాబట్టి ఎక్కడికి వెళ్ళిపోయాడు? పాతాళానికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. కారణం ఏంటంటే, ఒకరి దృష్టి ఏమో ధనం మీద ఉంటే, ఇంకొకరి దృష్టి ఆ పరలోక రాజ్యమే. హల్లెలూయా. ఒకరి దృష్టి తిండి మీద ఉంటే, ఇంకొకరి దృష్టి అబ్రహాము రొమ్మును ఆనుకునే స్థితిలో ఉంది. ఒకరి దృష్టి ప్రియ దేవుని బిడ్డల రంధం మీద, ఐశ్వర్యం మీద ఉంటే, ఇంకొకరి దృష్టి పరలోకం అనే ఆ మెరిసే ప్రియ దేవుని బిడ్డల శ్రేష్టమైన స్థానం ముందు నిలిచి ఉంది. అందుకనే తన గాయాలు చూసుకోవాలా, తన కుష్టి వ్యాధిని చూసుకోవాలా. ఎందుకనంటే తన దృష్టి ఎక్కడ పెట్టుకున్నాడు? ఆ పరలోకంలో పెట్టుకున్నాడు. హల్లెలూయా. దృష్టి ఎప్పుడైతే అక్కడ ఉందో, ఆ దృష్టి చొప్పునే అతడు అక్కడ నిలబడ్డాడు. హల్లెలూయా. ఆ దృష్టి లేనివాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? నరకానికి వెళ్ళిపోయాడు. అప్పుడు కనులెత్తాడు. ఎప్పుడు కనులెత్తాడు? నరకంలో, పాతాళంలో వేతన పడుచు ఏమెత్తాడు? కనులెత్తాడు. అక్కడ దేవుడు అంటాడు, నీకు నాకు మధ్య. హల్లెలూయా. నేనంటాను, దావీదుకి ఆ కొండకు మధ్య అగాధం ఉంది. దావీదు ఎక్కడున్నప్పుడే ఆ కొండను చూసి ప్రార్థించాడు కాబట్టి అగాధాన్ని దావీదించి దేవుడు అక్కడ నిలబెట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు ధనవంతుడు ఆ స్థానం దాటి వెళ్ళటానికి ఏం లేదు అవకాశం. హల్లెలూయా చెప్తాము. చాలా సమయం అయిపోయింది. నా మాటలు ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు, కానీ ఒక మాట ఖచ్చితంగా చెప్తున్నాను. నీ దృష్టి మారినంత వరకు నీ భక్తి మారదు. నీ దృష్టి మారినంత వరకు నీ స్థితి మారదు. నీ దృష్టి మారినంత వరకు నీ స్థితి మారదు. హల్లెలూయా. ఈ దేవుని బిడ్డలారా, నీ దృష్టి మారాలి. నీ దృష్టి ఉన్నతమైన వాటి మీద నిలిపి నువ్వేం చేయాలంటే ప్రార్థన. అప్పుడే నీ జీవితంలో నువ్వేం చూడగలుగుతావంటే, ఎక్కలేని ఎత్తైన కొండ దేవుడు దావీదుని ఎక్కించినట్టుగా నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని కూడా ఉన్నతమైన స్థానంలో ఆయన నిలబెడతాడు. హల్లెలూయా. దేవుడు మనకు దయచేయను గాక. లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకున్నాం. లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకున్నాం.
లేచి నిలబడదాం, ఒక శ్రేష్టమైన ప్రార్థన చేద్దాం. దేవా, నా కన్ను దృష్టి కూడా నేను మార్చున్నాను, నా దృష్టి కూడా నువ్వు సరిచేయ. నేను ఎక్కలేని ఎత్తైన కొండకు, నేను ఎక్కలేని ఉన్నతమైన కొండకు నన్ను ఎక్కించు నాయన. ఒక్కసారి బలంగా ప్రార్థన చేద్దాం, ఒకసారి బలంగా ప్రార్థన చేద్దాం. దేవుని పాదాలు పట్టుకున్నాయా, ఎక్కలేని ఎత్తైన కొండకు నన్ను ఎక్కించు నాయన. ఎక్కలేని ఈ బలమైన కొండకు నన్ను ఎక్కించయ్యా అని నోరు తెరిసి ఒక్కసారి ప్రార్థించారు. నోరు తెరిసి ఒక్కసారి దేవుని పాదాలు పట్టుకుని ఎస్సయాని పొందిన ప్రభువానికి స్తోత్రాలు. తండ్రిని పొందిన నా దృష్టి మార్చున్నాయని, నా కను దృష్టి మార్చాయి, నా ఆలోచన విధానం మార్చి, నా స్థలంపు మార్చి, నా స్థితిని మీరు మార్చండి, నా ఉద్దేశాన్ని మీరు మార్చండి, నా ఆలోచన మీరు మార్చండి. ప్రభువాన్ని పొందిన ఎక్కలేని ఉన్నతమైన ఎత్తైన కొండకు నాయన నువ్వు నన్ను ఎక్కించయ్యా అని ఒక్కసారి ప్రార్థన చేస్తావు. ఈరోజు నా దృష్టి లోకం వైపే చూస్తున్నాను. ఈరోజు నా దృష్టి లోక ఆశల వైపే చూస్తున్నాను. ఈరోజు నా దృష్టి లోక తలముల వైపే చూస్తున్నాను. నా దృష్టిని మార్చే ఉన్నతమైన శ్రేష్టమైన బలమైన దేవా వాటి వైపు నేను చూచినట్లుగా, బలమైన వాటి వైపు నా కనులు చూచినట్లుగా, శ్రేష్టమైన వాటి వైపు నా కనులు చూచినట్లుగా, విలువైన వాటి వైపు నా కనులు చూచినట్లుగా, నా దృష్టి బలమైన వాటి మీద ఉన్నట్టుగా నా దృష్టిని మీరు నిలబడి నాయన. ఒక్కసారి ప్రార్థన చేద్దాం, ఒక్కసారి ప్రార్థన చేద్దాం, ఒక్కసారి ప్రార్థన చేద్దాం. అయ్యా నీకు తండ్రి నీకు స్తోత్రాలు, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు, దైవమా నీకు స్తోత్రాలు, ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రాలు, ఆలోచనకర్త నీకు స్తోత్రాలు. జ్ఞాపకం చేసుకుని నాయన చిన్న ప్రార్థన దేవుని పాదాలు దేవాన్ని పొందిన ఇది మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మా దృష్టి మారక, మా స్థితి కూడా మారట్లేదు, మా తలంపులు మారక, మా నడలు మా స్థితి కూడా మారట్లేదు, మా భక్తిలో మార్పు రావట్లేదు, మా సంఘంలో మార్పు రావట్లేదు, మా పరిస్థితుల్లో మార్పు రావట్లేదు. కారణం ఏంటంటే దేవా మా దృష్టిలో మార్పు రావట్లేదు. రైతు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. దినము చిన్ని పిల్లలు మీరు దర్శించండి, ఒక్కొక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి దృష్టిని సరిచేయాలి, వారి దృష్టిని సరిచేయి, వారి మనస్సాక్షిని సరిచేయి. ఉన్నతమైన వాటి మీద వారి మనస్సును నిలిపేవారిగా, వారి మనస్సును పెట్టుకునేవారిగా, వారి మనస్సును నాయన నిలుపుకునేవారిగా ఉండటానికి దేవా నీవే వారికి సహాయం దయచేయి. దావీదు దృష్టి పెట్టాడు కాబట్టి ఆ స్థలానికి వెళ్ళాడు, ఆ స్థలంలో నిలబడ్డాడు, ఆ స్థలంలో అయ్యా స్థలాన్ని చూడగలిగాడు, అధిరోహించగలిగాడు. దేవా నీకు అయ్యా మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసి మా దృష్టిని కూడా మీరు మార్చండి. శ్రేష్టమైన వాటిని చూసినప్పుడు, శ్రేష్టమైన వాటి మీద దృష్టి పెట్టినట్టు, విలువైన వాటి మీద మేము దృష్టి పెట్టినట్టు దేవా మీరు మాకు సహాయం మీరు మమ్మల్ని బలపరచండి. ఇప్పుడు ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసి వారి దృష్టిని సరిచేయి, వారి దృష్టిని బాగు చేయి. ఎంతకాలం నాయన ఇదిగో ప్రభా ఒక్కొక్క తన వాటి కోసం తిరుగునట్లుగా, ప్రభా నడకబడిన పంది మరలా పొరుగులో దొరుకున్నట్లుగా నాయన లోకాన్ని చూస్తూ దేవా పాడైన వాటి మీద మనసు నిలుపుకుంటూ, కింద వాటి మీద మనసు నిలుపుకుంటూ, చెడిన వాటి మీద మనసు నిలుపుకుంటూ, పాపం మీద మనసు నిలుపుకుంటూ నాయన తమను పాడు చేసుకుంటూ వాళ్ళు ఎంతో మంది వారందరూ మీరు మార్చండి, సరిచేయండి.
మీ సహాయం అందించండి. వీళ్ళందరినీ మీరే బలపరచండి, ప్రభు చూపించమని మా దృష్టి మార్చి మేము ఉన్నతమైన స్థలంలో నిలిపిన మా దృష్టిని బట్టి వాటి కోసం ప్రార్థించి ఆ స్థితిలోకి మేము వెళ్ళటానికి, ఆ స్థితిని మేము చూడటానికి, ఆ స్థితిలో మేము నిలబడటానికి నీవే మాకు సహాయం చేయండి. మమ్మల్ని మీరు బలపరచమని మీ ఆత్మ చేత నింపమని కృపను అందించమని వేస్తున్నాము, ప్రార్థిస్తున్నాం తండ్రి. పరలోకన తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక.